హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. భూమి గగన్లు సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నారని తార ధృవతో చెప్పి ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే ఆకాష్ తార దగ్గరకు వెళ్తాడు. ఏంటి బావగారు ఇదంతా? ఆ రోజు మీరు నా చెల్లెల్ని పెళ్లి చేసుకుంటా అంటేనే కదా నేను మీ చెల్లెల మెడలో తాళి కట్టింది. కుండ మార్పిడి పెళ్ళి అంటేనే కదా నాకు పూరికి పెళ్లి జరిగింది. మీరు ఇప్పుడు మళ్ళీ భూమి కావాలనుకోవటం వెనుక అర్థం ఏంటి అని చెప్పి ధృవ ఆకాష్ని అడుగుతూ ఉంటాడు. అన్నయ్య, గగన్ గారిని ఏమి అనుకు. గగన్ గారి మనసులో నేనే ఉన్నాను. కానీ ఆ శారద ఉందే, ఆ శారదే భూమిని తీసుకొచ్చి గగన్ గారి దగ్గరే ఉంచాలని చూస్తుంది అని చెప్పి తార చెప్తూ ఉంటుంది. అవునా బావగారు, మా చెల్లెలు చెప్పింది నిజమా అని చెప్పి ధృవ అడుగుతూ ఉంటాడు. అవును అని చెప్పి ఆకాష్ చెప్తూ ఉంటాడు. అయితే మీకు భూమి అంటే ఇష్టం లేదా? భూమితో సత్యనారాయణ స్వామి వ్రతం చేయటం మీకు ఇష్టం లేదా అని చెప్పి ధృవ అడుగుతూ ఉంటాడు. నేను ఏం చేసినా కూడా అమ్మ కోసమే అని చెప్పి ఆకాష్ చెప్తూ ఉంటాడు. ఇప్పటికైనా అర్థమైంది కదన్నయ్య, వాళ్ళ అమ్మ కోసమే భూమి అంటే ఇష్టం ఉన్నట్టు గగన్ గారు యాక్ట్ చేస్తున్నారు. గగన్ గారి మనసులో నేనే ఉన్నాను అని చెప్పి తార చెప్తూ ఉంటుంది. అయితే ఇంకేంటమ్మా, మీ ఇద్దరిని ఎవరు వేరు చేయలేవరు. బాధపడకు, నువ్వు బాధపడితే నేను చూస్తూ ఉండలేవను అని చెప్పి ధృవ చెప్తూ ఉంటాడు. అవును తారా, బాధపడకు. సత్యనారాయణ స్వామి వ్రతం చేసినంత మాత్రాన నేను భూమి ఒక్కటైపోతామా అని ఆకాష్ అంటాడు. అదేంటి గగన్ గారు అలా అంటున్నారు? సత్యనారాయణ స్వామి వ్రతం భార్యాభర్తలు ఇద్దరూ కలిసి చేస్తారు. అది చేస్తే అన్యోన్యతగా ఉంటారు అంటారు. మీరు ఆ సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం వల్ల నన్ను వదిలేసి భూమి వైపు వెళ్ళిపోతారేమోనని నాకు చాలా భయంగా ఉంది అని తార చెప్తూ ఉంటుంది. డోంట్ వరీ తారా, నా సపోర్ట్ ఎప్పుడూ నీకు ఉంటుంది. రా వెళ్దాం అని చెప్పి ఆకాష్ అంటూ ఉంటాడు. వెళ్ళమ్మా తారా, బావగారు పిలుస్తున్నారు కదా, కాసేపు మైండ్ రిలాక్స్ అవుతుంది. అలా వెళ్ళి పీస్ఫుల్గా మాట్లాడుకొని రండి అని చెప్పి ధృవ చెప్తూ ఉంటాడు. బాయ్ అన్నయ్య అని చెప్పి తార ఆకాష్తో కలిసి వెళ్తుంది. ఎక్కడికి వెళ్దాం గగన్ గారు అని చెప్పి తార అడుగుతూ ఉంటుంది. నీకు బాధగా ఉన్నప్పుడు ఏం చేస్తే సంతోషం వస్తుంది అని ఆకాష్ అడుగుతూ ఉంటాడు. నాకు స్విమ్ చేయటం అంటే చాలా ఇష్టం. నేను ఏదైనా టెన్షన్లో ఉన్నప్పుడు స్విమ్ చేసి రిలాక్స్ అవుతాను అని చెప్పి తార చెప్తూ ఉంటుంది. అయితే పద అక్కడికే వెళ్దాం అని చెప్పి ఆకాష్ అంటాడు. ఇక ఆకాష్ తార ఇద్దరూ కలిసి స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఆ సమయంలో ఎలాగైనా సరే తార దగ్గర ఉన్న ఫోన్ని తీసేసుకోవాలి, తార రికార్డ్ చేసిన వీడియోలన్నింటినీ కూడా డిలీట్ చేసేయాలి అని ఆకాష్ తనలో తానే అనుకుంటూ ఉంటాడు. ఇక మరోవైపు భూమి ఒంటరిగా కూర్చొని ఉంటుంది. గగన్ బావతో సత్యనారాయణ స్వామి వ్రతం అంటే సంతోషంగా సత్యనారాయణ స్వామి వ్రతానికి ఒప్పుకునేదాన్ని. కానీ అక్కడ ఉంది గగన్ బావ కాదు, ఆకాష్. ఆ విషయాన్ని ఎవరితో చెప్పలేవను. ఏం చెయ్యాలి అని భూమి ఆలోచిస్తూ ఉంటుంది. వెంటనే భూమి ఫోన్ తీసుకొని ఆకాష్కి ఫోన్ ట్రై చేస్తూ ఉంటుంది. ఆకాష్ ఫోన్ లిఫ్ట్ చేయడు. ఇక మరోవైపు తార స్విమ్మింగ్ పూల్ దగ్గరకు వెళ్ళి స్విమ్మింగ్ పూల్లోకి దూకుతుంది, ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఇక అప్పుడే ఆకాష్ ఫోన్ మళ్ళీ రింగ్ అవుతూ ఉంటుంది. ఈ తార ఫోన్ని ఎలాగైనా కొట్టేయాలని చూస్తుంటే భూమి ఏంటి ఈ టైంలో ఫోన్ చేస్తుంది అని చెప్పి ఆకాష్ తనలో తానే అనుకుంటూ ఉంటాడు. ఇక ఆకాష్ గారు రండి స్విమ్ చేద్దురు అని చెప్పి తార పిలుస్తూ ఉంటుంది. 2 minutes ఒక ఇంపార్టెంట్ కాల్ వస్తుంది అని ఆకాష్ తారతో చెప్తూ ఉంటాడు. ఇక ఆకాష్ ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని అంటూ ఉంటే, ఆకాష్ గారు నేనండి భూమిని. ఏం చేస్తున్నారు మీరు? ఎక్కడున్నారు? ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది. ఆ తార ఫోన్ కొట్టేయమని మీరే చెప్పారు కదా, తార ఫోన్లో ఉన్న వీడియోస్ అన్ని డిలీట్ చేయమని చెప్పారు కదా, ఆ ప్రయత్నంలోనే ఉన్నాను అని చెప్పి ఆకాష్ అంటూ ఉంటాడు. అంటే మీరు ఇప్పుడు ఆ తార పక్కన ఉన్నారా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది. అవును, ఆ తార నేను నువ్వు ఇద్దరం కలిసి సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నామని చిర్రుబుర్రులాడుతుంది. తన కోపాన్ని తగ్గించడం కోసం, నువ్వు చెప్పిన ప్లాన్ని అమలు చేయడం కోసం నేను ఆ తారతో కలిసి స్విమ్మింగ్ పూల్ దగ్గరకు వచ్చాను భూమి అని చెప్పి ఆకాష్ చెప్తూ ఉంటాడు. మీతో అర్జెంటుగా మాట్లాడాలి అని భూమి చెప్తూ ఉంటుంది. ఏదైనా ఉంటే తరువాత మాట్లాడుకుందాం, ప్లీజ్ ఉంటాను అని చెప్పి ఆకాష్ ఫోన్ కట్ చేస్తాడు. గగన్ గారు ఫోన్ మాట్లాడటం పూర్తయిపోయిందా? రండి స్విమ్మింగ్ పూల్లోకి స్విమ్ చేద్దాం అని చెప్పి తార పిలుస్తూ ఉంటుంది. నాకు వాటర్ అంటే భయం, నాకు స్విమ్ రాదు, మీరు చేయండి అని చెప్పి ఆకాష్ తారతో చెప్తూ ఉంటాడు.
పర్వాలేదు, నేను మీకు స్విమ్మింగ్ నేర్పిస్తాను అని చెప్పి తార అంటుంది. వద్దండి, నాకంత ఇంట్రెస్ట్ లేదు అని ఆకాష్ చెప్తూ ఉంటాడు. మిమ్మల్ని స్విమ్మింగ్ పూల్లోకి ఎలా తీసుకురావాలో నాకు బాగా తెలుసులే అని చెప్పి తార తనలో తానే అనుకుంటూ ఉంటుంది. ఇక తార స్విమ్ చేస్తూ ఉంటే తార ఫోన్ని ఎలా తీసుకోవాలి, తార ఫోన్ ఎక్కడ ఉండుంటుంది అని ఆకాష్ ఆలోచిస్తూ ఉంటాడు. ఆకాష్ చూడకుండా తార స్విమ్మింగ్ పూల్లో నుంచి బయటకు వచ్చి గగన్ గారు అని పిలుస్తుంది. ఓ, అప్పుడే నీ స్విమ్ అయిపోయిందా, వెళ్దామా అని చెప్పి ఆకాష్ తారను అడుగుతూ ఉంటే, నా స్విమ్ అయిపోలేదు, మీకు స్విమ్మింగ్ నేర్పిస్తాను అంటూ తార ఆకాష్ని స్విమ్మింగ్ పూల్లోకి నెట్టేస్తుంది. తారా తారా, నాకు స్విమ్ రాదు అని ఆకాష్ అంటూ ఉంటాడు. నేను నేర్పిస్తాను కదా, వస్తున్నాను అని తార స్విమ్మింగ్ పూల్లో దూకబోతూ ఉండగా అప్పుడే తార ఫోన్ రింగ్ అవుతుంది. ఆకాష్ని స్విమ్మింగ్ పూల్లోకి నెట్టేశానన్న విషయాన్ని తార మర్చిపోయి ఫోన్ మాట్లాడుతూ పక్కకు వెళ్ళిపోతుంది. ఇంకా ఆకాష్కి స్విమ్ చేయటం రాక స్విమ్మింగ్ పూల్లో మునిగిపోతూ ఉంటాడు. అప్పుడే భూమి, ఈ ఆకాష్ గారు ఏం చేస్తున్నారో ఏంటో, అర్జెంటుగా సత్యనారాయణ స్వామి వ్రతం గురించి మాట్లాడాలి అనుకుంటూ ఆకాష్ని వెతుక్కుంటూ వస్తూ ఉంటుంది. ఆకాష్ కార్ భూమికి కనిపించగానే ఇది బావకారే అని భూమి తనలో తానే అనుకొని అటు ఇటు చూస్తూ ఉంటుంది. స్విమ్ చేయటం రాక స్విమ్మింగ్ పూల్లో మునిగిపోతున్న ఆకాష్ని భూమి చూసి ఆకాష్ గారు అంటూ పరిగెడుతూ ఉంటుంది. ఇక అప్పటికే నీళ్లు బాగా తాగేసి ఆకాష్ స్పృహ కోల్పోతాడు. ఇక భూమి వెంటనే స్విమ్మింగ్ పూల్లోకి దూకి ఆకాష్ని స్విమ్మింగ్ పూల్లో నుంచి బయటకు తీసుకొని వస్తుంది. ఆకాష్ గారు అని భూమి పిలుస్తూ ఉంటుంది. ఆకాష్ ఎంతసేపటికి కళ్ళు తెరవకపోవడంతో దేవుడా, ఈయనకు ఏమైంది అని చెప్పి భూమి కంగారు పడుతూ ఉంటుంది. ఇక తార మాత్రం ఫోన్ మాట్లాడుకుంటూ ఫోన్ ధ్యాసలోనే ఉండిపోతుంది. ఆకాష్ గారిని ఎలాగైనా బ్రతికించుకోవాలి అని భూమి తనలో తానే అనుకొని వెంటనే ఆకాష్ పొట్టపై చెయ్యి పెట్టి నొక్కుతూ ఉంటుంది. ఆకాష్ నోట్లో నుంచి నీళ్లు వస్తూ ఉంటాయి. కానీ ఆకాష్ ఎంతసేపటికి కళ్ళు తెరవకపోవడంతో భూమి కంగారు పడుతూ ఆకాష్ గారికి ఏమై ఉంటుంది, భయంతో గుండెమైనా ఆగిపోయిందా అని భూమి ఆకాష్ షర్ట్ బటన్స్ ఓపెన్ చేసి ఆకాష్ గుండెపై గట్టిగా తన 2 చేతులతో గుద్దుతూ ఉంటుంది. ఆకాష్ గారు, కళ్ళు తెరవండి, మీకేం కాదండి అని భూమి గట్టిగా పిలుస్తూ ఆకాష్ గుండెలపై గట్టిగా గుద్దుతూ ఉంటే కాసేపటికి ఆకాష్ స్పృహలోకి వస్తాడు. స్పృహలోకి వచ్చిన ఆకాష్ని చూసి అమ్మయ్యా అని చెప్పి భూమి తనలో తానే అనుకుంటూ ఉంటుంది. ఆకాష్ గారు, మీకు స్విమ్ చేయటం రాదా అని భూమి అడుగుతూ ఉంటుంది. రాదు భూమి అని చెప్పి ఆకాష్ చెప్తూ ఉంటాడు. మరి స్విమ్మింగ్ పూల్లోకి ఎందుకు దూకారు, ప్రాణాలు పోతాయని తెలీదా అని భూమి అడుగుతూ ఉంటుంది. నేనెక్కడ దూకాను, ఆ తారనే వెనుక నుంచి వచ్చి నన్ను స్విమ్మింగ్ పూల్లోకి తోసేసింది అని చెప్పి ఆకాష్ అంటాడు. తారనా, ఇక్కడెక్కడ తార లేదే అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. నన్ను స్విమ్మింగ్ పూల్లోకి తోసేయగానే తనకి ఫోన్ కాల్ వచ్చింది, నన్ను మర్చిపోయి ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయినట్టుంది భూమి అని చెప్పి ఆకాష్ చెప్తూ ఉంటాడు. సరే, ఇప్పుడు మీకు ఎలా ఉంది అని భూమి అడుగుతూ ఉంటుంది. బాగానే ఉంది భూమి అని ఆకాష్ అంటూ ఉంటాడు. హాస్పిటల్కి ఏమైనా వెళ్దామా అని భూమి అడుగుతూ ఉంటే వద్దులే, ఇంటి దగ్గరకు తీసుకెళ్ళు అంతే చాలు అని చెప్పి ఆకాష్ చెప్తూ ఉంటాడు. సరే, షర్ట్కి బటన్ పెట్టుకోండి వెళ్దాం అని భూమి అంటుంది. ఇక ఆకాష్ షర్ట్కి బటన్స్ పెట్టుకోబోతూ ఉండగా భూమి ఒక్కసారిగా ఆకాష్ గుండెలపై పచ్చబొట్టు అమ్మ అని రాసి ఉండటం చూస్తుంది. గగన్ బావ గుండెలపై కూడా ఇలానే అమ్మ అని రాసి ఉంటుంది కదా, అంటే ఆకాష్ గారు గగన్ బావ ఇద్దరు ఒకరేనా, ఇద్దరి గుండెలపై ఒకేలాగా అమ్మ అని ఎలా రాసి ఉంటుంది, అన్ఎక్స్పెక్టెడ్గా అలా జరగదే అని భూమి ఆలోచిస్తూ ఉంటుంది. ఆకాష్ గారు, ఈ పచ్చబొట్టు ఎప్పుడు పొడిపించుకున్నారు అని భూమి అడుగుతూ ఉంటుంది. ఇదా, ఏమో భూమి, నాకు కూడా తెలీదు, బహుశా నేను చిన్నగా ఉన్నప్పుడు ఏమన్నా వేయించుకున్నానేమో అని ఆకాష్ చెప్తూ ఉంటాడు. నో డౌట్ గగన్ బావ ఆకాష్ ఒక్కరే. గగన్ బావ గతం మర్చిపోయినట్టున్నాడు, ఆకాష్ లాగా తిరుగుతున్నట్టున్నాడు, అసలు ఏం జరుగుతుందో మొత్తం కూడా తెలుసుకుంటాను అని భూమి తనలో తానే అనుకుంటూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.